Everyone, my name is Brahmani. ఈ ట్రైనింగ్ వచ్చేసి ఇదే లాస్ట్ డే 15 days అయిపోయింది. లాస్ట్ డే కొంచెం బాధగా ఉంది చెప్పాలంటే. ఫస్ట్ డే వచ్చినప్పుడు మాత్రం ఎవరు ఫోర్స్తో రాలేదు, నేను నా ఇష్టపూర్తిగానే వచ్చానమాట. అంటే ఎలా ఉందంటే రిలేటివ్స్ కూడా ఉంటారు, కజిన్ వస్తుంది అని చెప్పేసింది. సో అలా ఎంజాయ్ చేద్దామన్న మూడ్లో వచ్చాను. కానీ తను హ్యాండ్ ఇచ్చింది నాకు రాననేసి. ఫస్ట్ డే సెకండ్ డే చూసి ఇంట్లో చెప్పేద్దాం అంటే ఎట్లా ఒకట్లా మానేద్దాం అన్న థాట్లో ఉన్నా. బట్ తర్వాత చిన్నగా వీళ్ళందరూ కొంచెం ఫ్రెండ్స్ అవ్వడం, అప్పుడే ఓపెన్ అవ్వడం మంచిగా అనిపించింది అనమాట. సో అలా అలా మంచిగా అనిపించేసింది. ఇంకా చిన్న చిన్న బాబాయ్ కాబట్టి భయం వేసేది కాదు, కొంచెం అల్లరి చేస్తూ అట్లా ఉండేదాన్ని. అదే వేరే సార్ అయితే కొంచెం ఇదిగా ఉండేది. బాబాయ్ కాబట్టి మనోళ్ళేలే అన్న ఫీలింగ్లో మంచిగా ఉంది. ఏం భయం అది ఏమనిపించలేదు. ఫస్ట్ డే కూడా ఏం భయంగా రాలే. నార్మల్ అబ్జర్వ్ చేద్దాం, 2 days చూద్దాం, నచ్చకపోతే ఓకే కట్ అయిపోద్ది అనుకున్నా. బట్ ఫస్ట్ డే వచ్చినప్పుడు లాస్ట్లో కూర్చున్నా. ఎప్పుడు నేను లాస్ట్లోనే కూర్చుంటా, అందరిని అబ్జర్వ్ చేద్దాం అనేసి. ఫస్ట్ డే వచ్చి కూర్చున్నాను. తర్వాత కార్తికేయ వచ్చాడు, తర్వాత ఆదర్శ్ సాయి దీక్షిత్ వచ్చాడు. అలా అలా అందరూ వచ్చేసరికి తర్వాత అమ్రిన్ వచ్చింది. అలా అలా మంచిగా అందరితో మాట్లాడుతూ ఓపెన్ అవుతూ ఉన్నా. తర్వాత రోజు స్పీచెస్ ఇవ్వాలి. ఫస్ట్ డే ఇంట్రడక్షన్కి అయితే చాలా భయపడ్డా. ఎంత అంటే లిటరలీ నాకు చాలా భయం. అసలు మైక్ అంటేనే ఇక్కడ ఉంటే అట్లా వెళ్ళిపోతా, అమ్మో ఎక్కడ చెప్పమంటారో అనేసి అట్లా ఉంటుంది. ఈవెన్ బీటెక్లో మాకు స్పీచెస్ కానీ ప్రెజెంటేషన్స్ ఇవ్వాలన్నా టీమ్ లీడ్స్ అలా అంటే ఆ రోజు నేను యాబ్సెంట్ అయిపోతా. మార్క్స్ లేకపోయినా పర్లేదు, నేను స్టేజ్ మీద ఎక్కను, మార్క్స్ పోతే పోయాన్న ఫీలింగ్లో ఉండేదాన్ని. కానీ ఇప్పుడు అదేం భయం లేదు. ఎప్పుడు ఎక్కడ మాట్లాడమన్నా ఐ కెన్ మేనేజ్, ఎలా అయినా మాట్లాడతా. ఈ 15 daysలో 15 క్రాఫ్ట్స్ నేర్పించారు, గేమ్స్ నేర్పించారు. అలానే గేమ్స్ వెనకాల మోరల్స్ చెప్పారు. అండ్ అలానే మా సమత మ్యామ్, సింధు మ్యామ్ కూడా చాలా క్లోజ్ అయ్యారు. ఫస్ట్ డే సింధు మ్యామ్ బాగా క్లోజ్ అయిపోయారు. అన్నీ తెలుసుకున్న మేడం గురించి, కన్సల్టెన్సీ గురించి. అంటే నాకు జర్మనీ వెళ్ళాలని ఉంది అంటే మ్యామ్ అన్ని సజెషన్స్ ఇచ్చారనమాట. మ్యామ్ కూడా సింగిల్ డాటర్ అనేసి కొంచెం అన్నీ చెప్పారు, అన్నీ తెలుసుకున్నాను అనమాట. అలా అలా ఓకే. ఇంకా 5th day 4th day చలో మైక్ వచ్చిందా, పర్లే మాట్లాడదాం, ప్రిపరేషన్ ఏం కాదు, లైట్ చిల్ అన్న ఫీలింగ్లో వచ్చేసింది. ఫస్ట్ డే అయితే లిటరల్లీ ఇంట్రడక్షన్ కూడా బ్యాక్ సైడ్ ఉండి ఒక 6-7 times ఇలా ఇవ్వాలి అన్న ప్రిపరేషన్ నాలో నేనే. బయటికి మాట్లాడితే ఎవరైనా చూస్తారేమన్న ఇదిలో లోపల 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 ఎవరైనా మాట్లాడతారా చూస్తున్నారా అన్న ఆ థాట్లో కూడా ఉండేసి లోపల మై నేమ్ ఇస్ బ్రాహ్మణి, అక్కడ పోయి బ్రాహ్మణి బదులు ఇంకేమైనా చెప్తా, మై నేమ్ ఇస్ బ్రాహ్మణి అలా చదువుకొని 6-7 times వెళ్ళాను అనమాట. కానీ ఇప్పుడు అదేం లేదు. ఎప్పుడు వచ్చినా మైక్ ఇచ్చినా ఐ కెన్ స్పీక్ ఎనీవేర్ అన్న భయం పోయింది. ఇంకా క్లోజ్నెస్ పెరిగింది, మనుషులతో మాట్లాడాలని తెలిసింది. ఇన్ని రోజులు ఎలా ఉండేదంటే ఎవరితో పట్టించుకోను, నా పని నేను అదో లోకంలో ఉంటా. కానీ ఇప్పుడు అలా ఉండొద్దు, నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలి అని తెలిసింది. అంటే మాట్లాడతా కానీ క్లోజ్ అయ్యే వరకు. క్లోజ్ అయితే యూ కాంట్ స్టాప్, అలా మాట్లాడతా. కానీ ఇప్పుడు అలా కాదు, స్టార్టింగ్ నుంచి అందరితో మాట్లాడాలి, మింగిల్ అవ్వాలి అన్న థాట్లో ఉన్నా. ఓన్లీ సుధీర్ బాబాయ్ వల్లే, సార్ వల్లనే చెప్పారని. అంటే ఫస్ట్ నాకు తెలియదు మాట్లాడాలి, ఓకే ఓకే మాట్లాడమ్మా. రిలేటివ్స్ వచ్చినా కానీ 2 సార్లు మమ్మీ ఎట్లా అంటే ఆడపిల్లవి మాట్లాడాలంటే బాగున్నారా, వాటర్ పడేసి వెళ్ళిపోతాం అక్కడ, అట్లుండేది. ఇప్పుడు అలా కాదు, మాట్లాడుతున్నా. మొన్న బాబాయ్ చెప్పారు అనేసి లిటరల్లీ ఇన్ని రోజులు నాకు తెలియదు మా రిలేటివ్స్ ఇంతమంది ఉన్నారా అని. ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరు వాళ్ళకి నేను తెలుసు, డాడీ చెప్తారు రావట్లేదు అంటే అది రాదు అలా చెప్తారు కదా, వాళ్ళకి నేను తెలుసు. బట్ నాకు వాళ్ళు ఎవరు తెలీదు. పిన్ అవుతుందా, బాబు అవుతుందా, పెద్దవాళ్ళు అంటే నానమ్మ అమ్మమ్మని కలిపేస్తారు. పిన్ అట్లా కాకుండా మధ్యలో ఉన్న వాళ్ళని ఎలా పలకరించాలో నాకు అర్థం కాదు. అలా ఉండేదాన్ని, అనేసి అట్లా ఉండేది. కానీ మొన్న వెళ్ళినప్పుడు అందరిని గురించి తెలుసుకొని డాడీని అడిగి అలా మాట్లాడినా. ఇప్పుడు అందరితో మాట్లాడతా, ఇప్పుడు ఎట్లున్నా మాట్లాడతా. కన్వర్సేషన్ బిల్డింగ్ అనేది వచ్చింది, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకున్నా, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి. నా లైఫ్లో ఎన్ని జరిగాయి అనేసి ఒక్కొక్క టాపిక్ ఇస్తుంటే అప్పుడు నా లైఫ్లో ఎన్ని మెమరీస్ ఉన్నాయా, నాకు ఇంత కోపం ఉందా,
లైక్ ఇన్ని చేశాను, నా లైఫ్ చాలానే ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ బాగానే చేశాను అన్న ఫీలింగ్ వచ్చింది. ఒక్కొక్క చెప్తూ ఇక్కడికి వచ్చేవారు నాకు తెలియదు నాలో ఇంత ఉందా అన్నది, నాకు కూడా నా గురించి తెలియదు, అలా ఉంటుంది అట్లా ఉండేదాన్ని. లైక్ ఇప్పుడు నా గురించి నాకు తెలిసింది, లైక్ ఐ హ్యావ్ కెపాసిటీ, అది నాకు ఉంది కెపాసిటీ, బట్ నాకు తెలియలేదు, ఈరోజు తెలిసింది. ఈ 15 డేస్లో నాలో నేను చాలా డిఫరెన్స్ చూశాను. లైక్ మంచిగా అనిపిస్తుంది, ఇలా ఉంటేనే బాగుంది. లైక్ ఒంటరిగా ఉంటే ఏం బాలే, ఇప్పుడు ఉండాలి, మింగిల్ అవ్వాలి, అందరితో మాట్లాడాలి. స్టార్టింగ్ ప్రాబ్లం, మధ్యలో మింగిల్ అవుతా, లాస్ట్ మింగిల్ అవుతా, అలా ఉండకూడదు, ఫస్ట్ నుంచే ఉండాలి. ఫ్రెండ్షిప్స్ మంచిగా ఉంటాయి. ఇక్కడ అందరితో క్లోజ్ అయ్యా. లైక్ బెస్ట్ అంటే నిధిష, అసలు నాకు చాలా ఇష్టం, మంచిగా అనిపిస్తుంది, లైక్ పాజిటివ్. అమ్రిన్ కూడా అంతే, కార్తికేయ, వీళ్ళతో కంటే వీళ్ళ ముగ్గురితో నాకు ఎందుకో తెలియకుండా చాలా బాండ్ ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా రేపు ఎప్పుడు కలుస్తా, రేపు ఎప్పుడు అవుతుంది అన్న థాట్లో ఉంటా. ఒక్కదాన్నే ఉంటా కాబట్టి ఇక్కడ అయినవి అన్నీ ఒక్కదాన్నే కూర్చొని ఊహించుకుంటూ ఉంటా. అరే ఇట్లయింది అట్లయింది అని పిచ్చిదానిలా చేస్తూ ఉంటా అనమాట. లైక్ సార్ అన్నట్టు మనలో నేను మాట్లాడుకోవాలని చెప్తారు కదా, నేను రోజు 24 గంటలు 15 గంటలు అదే పని చేస్తూ ఉంటా. నాలో నేను అట్లా ఉండేదాన్ని. లైక్ అది కూడా మంచి క్వాలిటీ అని నాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది. ఇంతకుముందు ఎవరన్నా చూస్తే పిక్చర్లు అనుకుంటారేమో అనుకునేదాన్ని, అలా ఉండేది. ఇప్పుడు అలా లేదు, మంచిగా అనిపిస్తుంది. 15 డేస్ నేను చాలా నేర్చుకున్నా, అయిపోతుందన్న ఫీలింగ్ ఉంది. అందుకనే నెక్స్ట్ క్లాస్కి అందరం, అంటే మీరందరూ చిన్నపిల్లలు కాబట్టి నేను అమ్రిన్తో ఐటీ హబ్లో క్లాసెస్ విందాం అనుకుంటున్నా, అలా సో దట్ కొన్ని రోజులు ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు కదా వాళ్ళతో అన్న ఫీలింగ్తో. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ.